మేడం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి కూడా ఈ నెల అంతా కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేది చూస్తారు. దేంట్లో హ్మ్. కెరియర్ పాత్‌లో గానీ, లేకపోతే వాళ్ళు చేసే బిజినెస్ గానీ హ్మ్. కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హ్మ్. ఎందుకంటే 8థ్ రాహు ఉన్నాడు. సో, ప్రాపర్టీ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తోంది. హ్మ్. రెండో ఇంట్లో కేతు ఉన్నాడు. అలాగే 12వ ఇంట్లో జూపిటర్ ఉన్నాడు. అంటే హ్మ్. గురువు ఉన్నారు. సో, తప్పక ఏంటంటే ఖర్చు అనేది చాలా అధికం. అలాగే ఏంటంటే సెకండ్ లార్డ్ కూడా 12థ్ హౌస్‌కొస్తున్నారు. హ్మ్. తప్పక మీరు సేవింగ్స్ కూడా ఖర్చు పెట్టే ఒక ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే హ్మ్. లోన్స్ తీసుకునే ఒక ఛాన్సెస్ అని చెప్పొచ్చు మనం. సో, ఎస్పెషల్లీ ఏంటంటే హస్బాండ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే లవ్ రిలేషన్‌షిప్ కానీ, లేకపోతే ఇలాంటి తప్పక డిసగ్రీమెంట్స్ అనేవి ఉంటాయి. హ్మ్. ఈజీగా అండర్‌స్టాండింగ్ మెంటాలిటీ అనేది ఉండదు. సో, హ్మ్. వీళ్ళకి సూచన ఏంటంటే ఎక్కువ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది వీళ్ళకి సూచన. హ్మ్. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఎవరైనా ఇప్పుడు బిజినెస్‌లో ఉన్నవాళ్ళు గానీ, పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి గానీ మనం చూసామంటే సెవెంత్ లార్డ్ నైన్త్‌లో పడ్డాడు. వాళ్ళకి మాత్రం బావుంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? తప్పక వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు బిజినెస్. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ముందే వద్దు. హ్మ్. ఏదైనా ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా ఎక్కువ నేను ఇందాక చెప్పినట్టు చాలా ఖర్చులు ఎక్కువున్నాయి. సో, హ్మ్. ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా వెంటనే రాబడి రాదు. సో, హ్మ్. మంచి ఒక పీరియడ్‌లో స్టార్ట్ చేస్తే బావుంటుంది. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్‌గా చెప్పుకుంటున్నాము. ఏదైనా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందనమాట. సో, హ్మ్. తప్పక ఏంటంటే వీళ్ళకి కూడా స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే హ్మ్. ఏంటంటే వాళ్ళు ధర్మక్షేత్రాలు కానీ, ధార్మిక కార్యక్రమాలు గాని పాల్గొనడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి భక్తి అనేది కొంచెం ఎక్కువ అవుతుందనమాట. సో, హ్మ్. తప్పక వీళ్ళేంటి ఆహ్, ఆహ్, ధర్మక్షేత్రాలు గాని, లేకపోతే గుళ్ళు గాని, గోపురాలు గాని వెళ్లి సందర్శించుకోవడం అనేది తప్పక జరుగుతుంది. హ్మ్. అలాగే ఏంటంటే వీళ్ళు చేసే పనిలో కూడా కొన్ని అడ్డంగాలొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎప్పటికైనా భక్తి అనేది ఎప్పుడొస్తుంది? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం భక్తి దగ్గరికెళ్తాం. హ్మ్. సో, గుళ్ళకెళ్ళడం గాని, స్పిరిచువాలిటీ ఇంక్రీజ్ అవ్వడం గాని ఇవన్నీ జరుగుతాయి. అవును. అలాగే ఫుడ్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం బావుంటుంది. అండ్ ఆల్సో ఆన్‌లైన్‌లో కొత్తగా పార్ట్నర్స్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి మంత్ కింద మనం తీసుకోవచ్చు. మనం పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక వీళ్ళు ఎవ్రీ ట్యూస్‌డే సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించుకోవడం. అలాగే సోమవారం రుద్రాభిషేకం గాని, లేకపోతే శివుడి టెంపుల్ గాని దర్శించుకోవడం వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే కొంతవరకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హ్మ్. అలాగే నెగెటివ్ అంటే మనం ఎప్పుడు మైనస్ కూడా చెప్పుకుంటూ ఉంటాం గనక కొంచెం హ్మ్. నెగటివిటీ అనేది లేకపోతే బాధలు గాని కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి.